చెల్లాని చేరదీసినవు ఎల్ల రారమ్మ అని ఇగ్గులు ముగ్గులు వేస్తున్నావా అని గాతలు పెట్టి మళ్ళీ కానీ డొక్క లోపల పడిసి పేగులు మెడేసుకొని మంద చుట్టూ తిరిగంగా మంద చుట్టూ తిరుగుతుంటే అడవిల్లా సరోజనమ్మ రక్తాన్ని చూసి పేగులు చూసి గిరగిర తిరిగినది ఓ దేవుడో కడుపుల పేగులు కాటికలు పడిపోతున్నాయి. నోట్లకు నీళ్లు లేక నాలిక తడిపిల్లు కోరుతున్నది. 7,000 ఊళ్ళలు కళ్ళ కన్నబడుతున్నారు. అయిపోయే ప్రాణాలు కావంగా చూసిన నాలుగు పకాడించింది. అయ్యో భగవంత ఆడవిల్ల ప్రాణం పోతుందని 4 కాళ్ళు పకాడించి అగో కోడిలాగా ఏనాడు మూత్రం పోస్తున్నదో ఆంబోతు కోళ్ళగా పూయాడు వల్ల తోటి గింటు వచ్చి అడవిన్న తోటి లోపల పడుతున్నది. అప్ప నేను బతికితనాన్ని నీళ్లు తాగుతుంటే నీళ్ళన్న కడుపులకు బిందు ఏనాడు పోతున్నదో కడుపులో పలమూరమో దేవుడా ఎరగబట్టే దొంగల మళ్ళీ ఆడి ప్రాణం పోయింది. ఆవుడు కాసే అటువంటి గొల్ల మల్లయ్య ప్రాణం ఎగింది. అయ్యో భగవంత మా వదినను నా ప్రాణం ఏడదీస్తారో నన్నేడ కొడతారో నన్నేడ తీస్తారో అని గదగద గదగద అనుకుతున్నది. మరి ఎట్టయితే గట్లాయ మా వదినల దగ్గర పోయి మల్లయ్య ప్రాణం వేయిందని చెప్తానని గదగద గదగద అనుకుంటా. శ్రీరామాని నామం శ్రీరామాని నామము కాపాడు దేవుడా. అయ్యో రాముడో శ్రీరామాని నామము శ్రీరామాని నామము కాపాడు దేవుడా. ఇక్కడికి దగ్గరైన ఇంటితో వాళ్ళైన తల్లి తల్లి పట్ట అయ్యో రాముడో ఏడు మేడలకు కలియేడు మిద్దలకు బాధ వస్తాయి. అయ్యో రాముడో ఆడపిల్లయుడు ఏనాడు వస్తున్నదో అందుకే అన్నదో ఆనాటి వారికేమో పుణ్యాన 9 గడియలు ఈనాటి వారికేమో పాపాన 10 నెలలన్నదేమా. 3 గడియల నిండా వస్తున్న ఏపుల గుల్లోల పొట్ట ఏర్పడుతున్నది. మిలమిల కాళ్ళు వస్తున్నాయి. నిమ్మ పండు రూపము వస్తున్నది. 7 వదినలను కన్నయిస్తున్నది అడవిల్ల సరోజనమ్మ. వదినలో వేటికైనా బాలవస్తాయున్నదా. ఔరా రాముడో రామన్నదా బాలవస్తా ఉన్నదా.
పంది కొక్కును పాత్ర పెడుతూ తాగబోదు నీళ్లను మూట కడితే ఆగబోదు నిజమున్న ఎన్నడికి తాగబోదు అంటారు ఆడవిళ్లకు మాత్రమే నానాడు ఆ యొక్క కోలాయే వీర్య బిందువు కడుగు లోపల బట్ట ఒళ్ళే బట్టంత పసుపైతున్నది బాలంత రూపైతున్నది చేతులు సన్నమైతున్నాయి శివకత్వ అవుతున్నాయి బాలంత రూపు ఎప్పుడు పడుతున్నదో ఆడవిల్ల ఏనాడు గనక కలకల కలకల కంట నీరు తీసుకుంటా ఏడేడు మేడలకు కలియేడు విత్తల్ల కచ్చి వదిలడాలని విలువంగా ఆరుగురు వదిలు కళ్ళతో చూస్తున్నారయ్యా ఓ పెద్దలారా కళ్ళతో చూసి ఏమనుకుంటున్నారు భగవంతా నారాయణ దీన్ని సర్ది పట్టుకొని ఆ యొక్క గోడగాసే మళ్ళీ గారికి అన్నం పెట్టిరమ్మంటే దీని మీద మన్ను వాడా దీని మీద దుమ్ము వాడా ఇప్పుడు ఆరం తిన్న చెత్త ఉత్తగు ఉంటుందా భగవాన్ని ఊడింది రంగులుగా పని చేసుకున్నది ఇక మంచిదే ఇది చేసిన పని అయితే మంచిదే ఎట్లయితే అట్లా అవునే అడిబిడ వస్తున్నావా పోగానే ఓ తీరున్నావు రాంగింత సంపాదించుకొని వచ్చినావు కదా పోగానే వదిలే నాకు ఆకలి అవుతుంది వదిలే నాకు దూపలు అవుతాయి వదిలే అని గిట్ట 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 వేయనవు ఇప్పుడు ఏమో సిమెంట్ రోడ్డు మీద షీట్ బేకర్ వేసినట్టు గిట్ట వచ్చినవేంది అది నాకు అనుకోర్రి ప్రకారం ఉంటా గిట్టనే ఉంటా నేను అడవిలోపలికి గోవుల మల్లన్న దగ్గరికి పోతే మంచిగా చేసిండు ఆవుల మల్లన్న దగ్గరికి సర్ది పట్టుకొని పోతే నా మీదికి ఆవులల్లా కోల్లాగా వచ్చినట్టు నా మీదికి వస్తే అంబోతు కోల్లాగా ఒంటి కొమ్ము కోల్లాగా ఉరికొచ్చి మల్లన్న ప్రాణం తీసింది ఒక్క కోల్లాగా వీర్య బిందు నా నోటి లోపల పడితే ఇంకా ఆ వీర్య బిందు నాకు లోపల పడితే అయితే నీకు అయితే వదిలే నీ బాంచర వదిలే నీ కాలు మొక్కుతా వదిలే గిదంత గిత్తగానం బొత్త తొప్పింది పిల్ల అని అడుగుతాను వదిలే నేను అడవి లోపల వద్దుల నీళ్లు మద్దుల నీళ్లు తాగినందుకు ఆకుపసం నీళ్ళు వచ్చిన అది నీరు సోప నీకు వచ్చిన అది అయితే పాటు ఏదైనా నా మంచిగా వస్తాను అన్ని కాలుతో అన్నతో దగ్గరికి వస్తాను నా బతుకు పాడు గారు సత్యపోయి పరుపులో పడ్డట్టు అయితే నా బతుకు పొద్దు నుండి ఇంత అటో ఎక్కినప్పుడు అటో ఎక్కినప్పుడు 500 రూపాయలు వచ్చాయి పరుపు పడ్డట్టు అవుతుంది బతుకు ఎట్లా వదిలేస్తుంది పొద్దుగాలు చెప్తా కానీ ఆర్బిట్ అడిగాలి ఎంత మంచి పని చేసావు ఎన్ని తీసుకొని ముందుకోవాలి అనుకున్నది ఏం చేసింది ఇక నువ్వు ఇంటి లోపల ఉండద్దు ఇంటి లోపల ఉండేటో లోకం ఏమంటారు కారపొడలు ఉన్నావా మా ఆడబిడ్డ మంచి పని చేసింది ముంగటింత సంపాదించుకున్నది ఇప్పుడు గిసోంచి ఆడిదాన్ని నా ఇంటి లోపల ఉండేట లోకమేమంటారు పెళ్లిగా ఆడిదే గింతగానం సంపాదించింది ఇది పెళ్లి అయింది సంపాదించిన నాకు పెళ్లి అయి గిన్ని రోజులు అవుతుంది ఏమన్నా సంపాదించకపోతే ఇది పెళ్లిగా ఇట్లా చేసింది పెళ్లి అయితే దీనికి ఎన్ని పొరగాలు కుడతారు నన్ను ముఖం అంతా తుప్ప ఉంచుతారు నేనేమో ఇది కూడా నా మంచిగా చేసింది అనుకున్న ఆడబిడ్డని తీసిర్రు సికెట్కలు పట్టుకున్నారు గురగొర గుంజుకుంటా వచ్చి గురగొర గుంజుకుంటా వచ్చిండు శీకరమాని గది లోపల దోమల్ల కొండ దోమల్ల దీన్ని వారేస్తాము దీని అన్నగా వచ్చాను కూడా గిదే ఆధారం ఏమయ్యా మొగడా మీ చెల్లెలు మేము అపురూపంగా కాదుకుంటే సర్ది పట్టుకొని పోతా నేను మీ బువ్వ నాకు నచ్చలేదు కానీ ఆ బోయిడు మల్లిగాని దగ్గర వేయింది ఉప్పుగారం తిన్న చెత్త తాగలేక రంకుల గర్భం చేసుకున్నదంటే దాని అన్నలు దాని పానం మీద ఇస్తాం నా చేతులకి ఎందుకు మచ్చి అంటాలే అనుకున్నారా గొరగొర గుంజుకొని వచ్చిండ్రు చీకటి మాని గది లోపల చేసిండ్రు ఓషలల్లా దీనికి అన్నం పెట్టద్దు అహంకారం వస్తుంది గంజి కూడా పోయాదు డబ్బులు ఒకవేళ గంజి పోసేది ఉంటే ఒక సిక్కు అడ్డం పెట్టాలి సిక్కు అడ్డం పెట్టిన తర్వాత మెతుకులు కూడా పోకుండా ఒక్క మెతుకు కూడా పడకుండా సిక్కుతోటి అడే పోసి ఈగల పడ్డ గంజి పోయాలి దోమల పడ్డ గంజి పోయాలి ఇయాటి గంజి రేపు పోయాలి రేపటి గంజి ఎల్లుండి పోయాలి అని చీకటి మాని గది లోపల ఎప్పుడు వేసిండ్రో ఆడి ఇళ్ళ చీకటి మాని గది లోపల కంట
సెలదీస్తున్నది ఈమె సంగతి ఇక్కడ ఉన్నంగా నా ఔడాపు రాజ్యం లోపల అయ్యో ఔడాపు రాజ్యం లోపల 7 అన్నదమ్ములు ఏమి చేస్తున్నారు ముత్యాల కొలగుండ పట్టుకొని ముత్యాలు వరుస్తున్నారు వరహాలు వరుస్తున్నారు రాత్రంతా వచ్చి పొద్దంతా కాసేపు సెలదీద్దామా అని చింత చెట్ల కింద వండుకున్నారు చింత చెట్ల కింద వండుకున్న అన్నదమ్ములకు ఏమనిపిస్తుంది పట్టవాటి మిట్ట మధ్యాహ్నం పెద్దోనికి ఒక కావడతాను ఏమని చెల్లె కళ్ళల్లో పెడతాను చెల్లెకేమో బాధ వచ్చినట్టు చెల్లెకేదో కట్టం వచ్చినట్టు పెద్దోనికి ఏనాడు కాబడ్డదో దిగ్గున లేచి ఏమంటాడు అరే తమ్ములా చెల్లెకేదో బాధ వచ్చినట్టు చెల్లెకేదో కట్టం వచ్చినట్టు నాకు కలవడ్డ తమ్మి నేను చెల్లెను చూసి వస్తా మీరు ఇక్కడ ఉండు పెద్దోడు వేసి దిగ్గులు వేసి 3 అడుగులు వేయంగా ఏమంటారు అన్నా మరి నీకు చెల్లె అయితే నాకు చెల్లె నాకు చెల్లె అయితే నీకు చెల్లెగా నీకు ఒక్కరికే చెల్లెనా మేము కూడా తమను తమ్మున్నాము సరే వచ్చి తమ్మి మనం తల్లి కడుపు లోపల ఒక్క తల్లి కడుపు లోపల ఒక్క సంభవం నీకు బతికిన వాళ్ళం మనం రారా తమ్ములని 6 తమ్ములు పెట్టుకున్నాడు కాదు తమ్ముళ్ళు ఎంబడి పెట్టుకొని చెల్ల దగ్గరికి పోదామని గుప్పించి గుర్రమెక్కినారు గుర్రమెక్కి రాజు అన్నం పెట్టంగా కొడుకులాల ఇన్ని రోజులు పని చేసిర్రు కాబట్టి మీకు ప్రతిఫలం ఇస్తానని గుమ్మడిగా ఎంత బంగారం ఇచ్చిండ్రు బంగారం అంతా తీసిర్రు తిత్తి కట్లు కట్టుకున్నారు తిత్తి కట్లు కట్టుకొని 7 అన్నదమ్ములు అగో చెల్ల ఉన్న బేటికి ఇక్కడికి దగ్గర ఉసుకపోయి పట్టణము ఎట్లా వస్తున్నారు గుంపు చింతల్లా నేరియాలో Berapa